నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. పాపాలను ప్రక్షాళించి కటాక్షించే స్వామి కనుకే వెంకటేశ్వరుడయ్యాడు. నేడు వెంకటేశ్వర స్వామి ఆలయం లేని ఊరు, ప్రాంతం లేదంటే అతిశయోక్తి కానేరదు. అడుగడుగు ఆ స్వామి నామస్మరణతో సేద తీరుతున్నదే. అలా శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా విశేషాలతో పరమ పావనమైన పుణ్యక్షేత్రం కనుముక్కుల. నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో స్వామి గోదా సమేతంగా నిత్య పూజలు అందుకుంటున్నారు. మహిమాన్విత కనుముక్కల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలేంటో మనము చూద్దాం. నిత్యం భక్తజన సందోహంతో కలకలలాడే ఈ దివ్య ఆలయంలోని స్వామి మూర్తులను 2003వ సంవత్సరం మార్చి 10వ తేదీన పాల్గొన శుక్ల సప్తమి రోహిణీ నక్షత్ర మీన లగ్న పుష్కరాంశమున శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజీయర్ స్వామి ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం నిత్య పూజలతో, నిత్య ఉత్సవాలతో ప్రఖ్యాతిని సంతరించుకుంది. సప్తగిరులపై వెలసిన శ్రీనివాసుడు కలియుగ వరదుడిగా పూజలందుకుంటున్నాడు. తన భక్తుల కోసం తన రూపాల్ని ఎన్నో చోట్ల ప్రతిఫలింపచేస్తూ తన లీలామానుష తత్వాన్ని స్వామి ప్రకటిస్తున్నాడు. ఆ నేపథ్యంలో తిరుమల పరంపరగా మన రాష్ట్రంలో ఎన్నో శ్రీ వెంకటేశ్వర దేవస్థానాలు రూపుదాల్చాయి. ఆ సంవిధానంలోనిదే నల్గొండ జిల్లాలోని కనుముక్కుల గ్రామంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర సన్నిధానం. భూదాన్ పోచంపల్లికి అతి సమీపంలో ఉన్న గ్రామం కనుముక్కుల. పల్లె అందాలను పుణికిపుచ్చుకున్న ఈ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. ఆలయానికి ముందు గ్రామ రహదారిలో స్వాగత ద్వారం దర్శనమిస్తుంది. ఈ స్వాగత ద్వారం మీద ఉభయ దేవేరులతో శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదపరిచే ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయాన్ని గ్రామస్తులు దాతల సహకారంతో నిర్మించారు. అనంతరం శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయర్ స్వామి ఆధ్వర్యంలో మూలమూర్తుల ప్రతిష్ఠాపన జరిగింది. గోపురం మీద గరుడాళ్వారు కొలువయ్యాడు. విశాలమైన ఆలయ ప్రాంగణం, మనోహరమైన ఉద్యానవనం, పూదోటలు ఈ ఆలయానికి ముందు భక్తులకు ద్యోతకమవుతాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి పట్ల తమ భక్తి విశ్వాసాలు ప్రకటిస్తూ అక్కడే ఉన్న స్థలంలో కొబ్బరికాయలను సమర్పించుకుని ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం కానవస్తుంది. పంచలోహయుక్త ఈ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు వల్ల సకల క్లేశాలు దూరమవుతాయని భక్తులు భావిస్తారు. స్వామి నామస్మరణ చేసుకుంటూ తమ అభీష్ట సిద్ధి కోసం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం కానవస్తుంది. స్వామివారికి ఎదురుగా అపర భక్తాగ్రేసరుడు, స్వామి అనుంగ భక్తుడు గరుడాళ్వారు కొలువయ్యాడు. స్వామిని సదా అంటిపెట్టుకుని ఉంటానన్నట్టుగా ఇక్కడ గరుడాళ్వారు మూర్తి కానవస్తుంది. అనంతరం గర్భాలయ ముఖమండపంలోకి చేరుకుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ముందు జయ విజయలు కానవస్తారు. ఆ స్వాములను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి చేరుకుంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఏ గుడిలో కొలువైనా ఇక ఆ గుడికి ఏ అలంకారమూ అవసరం లేనంత శోభాయమానంగా విరాజిల్లుతుంది. కనుముక్కల దేవాలయంలో సైతం స్వామి తేజో విరాజమానంగా దర్శనమిస్తాడు. స్థానక భంగిమలో కొలువయ్యుండి అభీష్ట వరసిద్ధి ప్రదాతగా కొలువుదీరి ఉన్నాడు. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సర్వశుభకరం, సర్వమంగళకరంగా భావిస్తారు భక్తులు. గర్భాలయంలో శ్రీవారు జగదేక సమ్మోహనంగా, మోహన రూపుడిగా, సచ్చిదానందమూర్తిగా దర్శనమిస్తాడు. వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద, తిరుమల నిలయ గోవింద, పావన చరణ గోవింద. వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ. స్థానక భంగిమలో కటివరద అభయ హస్తాలతో శంఖచక్రాలు ధరించి తిరునామాన్ని అలంకరించుకుని ముగ్ధ మనోహర యశస్సుతో మనోల్లాసభరిత తేజస్సుతో స్వామి దర్శనమిస్తాడు. పంపించే మానవ కళ్యాణము కొరకై రజిత ఆభరణాలు ధరించి రత్న పుష్ప మాలాలంకృతుడై కొలువుదీరి ఉంటాడు. గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద. భృగువు పరీక్షను చేయుటకై శ్రీహరివక్షము తన్నెనట, ఆగ్రహమున సిరి కదలాడే వైకుంఠము విడి భువికేగే. వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద. లక్ష్మిని వెదకుచు శ్రీహరియే వైకుంఠము విడి భువికేగి, కొండలు కోనలు దాటుకుని శేషాద్రికి ఇలా చేరెనుగా. వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద. వరాహమూర్తియే ముదమారా వకులకు చేర్చెను శ్రీహరినే, వకుళయ తల్లిగా సాకెనుగా, శ్రీనివాసుగా పిలిచెనుగా. వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల నిలయ గోవింద గోవింద. వనమున కాంచెను శ్రీహరియే పద్మావతినే కనులారా, పరిణయమాడగనెంచెనుగా, తల్లికి కోరిక తెల్పెనుగా. వెంకటరమణ గోవింద
తిరుమల నిలయ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద తిరుమల నిలయ గోవింద గోవింద. ఆపాదమస్తకం సౌందర్యం తొణికిసలాడుతుండగా భోగ శ్రీనివాసమూర్తి భవ్య బంధురంగా భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అంటూ భక్తులు స్వామిని వేణోళ్లా కీర్తిస్తారు. ఆపద మొక్కులవాడిగా, ఆపన్నవరదుడిగా, ఆశ్రిత వత్సలుడిగా, ఆపద్బాంధవుడిగా కనుముక్కుల శ్రీ వెంకటేశ్వరుడు ఎంతో ప్రసిద్ధి అని భక్తుల నమ్మకం. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు, జలధిశాయికిని మజ్జనమిదే. షోడశ కళానిధికి షోడశోపచారములు, షోడశ కళానిధికి షోడశోపచారములు. జాడతోడనిత్సలును సమర్పయామి సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే, సరి శ్రీమంతునకు భూషణములివి. ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు, తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము. షోడశ కళానిధికి షోడశోపచారములు. గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న భక్తులు స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అర్పించి శటగోప ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. సమర్పయామి సమర్పయామి. అమృతమధనునకు అదివో నైవేద్యము, గమిచంద్రనేత్రునకు కప్పుర విడెము. అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి, అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవుని. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి గర్భాలయం వెలుపలి ప్రాంగణంలోకి వస్తారు. ఇతర ఆలయాల వలె కాకుండా ఇక్కడ స్వామికి ఇరువైపులా పద్మావతి, ఆండాల్ అమ్మవార్ల మందిరాలున్నాయి. కోరికలు తీర్చే కొండంత దేవతల దర్శన భాగ్యం పూర్వజన్మల సుకృత ఫలంగా భక్తులు భావిస్తారు. గర్భాలయ వెలుపలి ప్రాంగణంలో కుడివైపున ఆశ్రిత కల్పవల్లి పద్మావతి అమ్మవారు పద్మాసన స్థితమై దర్శనమిస్తుంది. నల్లరాతితో తీర్చిదిద్దిన అమ్మవారి మూర్తి చతుర్భుజాల్ని కలిగి వరదాభయ హస్తాలతో పైచేతుల్లో పద్మాల్ని ధరించి జగన్మాత జగన్మోహనంగా గోచరిస్తుంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి అఖిల లోకేశ్వరిగా జగజ్జననిగా దర్శనమిస్తుంది. అలకల కులుకుల అలమేల్మంగ, అలకల కులుకుల అలమేల్మంగ, అలరులు పురియగా ఆడెనదే. జాతి కెంపు తొడిగిన కిరీటం మకర తోరణయుక్తంగా గర్భాలయంలో కొలువుదీరి ఉంటుంది. స్వామివారికి ఎడమవైపు ప్రాంగణంలో
ఆండాళ్ మందిరం కానవస్తుంది. గోదాదేవిగా పేర్గాంచిన ఆ తల్లి కలికి చిలకల కొలికిగా స్థానక భంగిమలో సుందర సురుచిర సుకుమార శోభితంగా గోచరిస్తుంది. ఆడెనదే నీ మగ 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 మా నిరి సరి దని స నిరి ని స దని పద పవరి గని ని మా గగ గగ దని స. చిన్మయ రూపిణిగా దర్శనమిచ్చే ఆ తల్లికి ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వరుసగా పూర్వదువాళపు తిరుపుల వరుసగా పూర్వదువాళపు తిరుపుల హరికరగిపుచు అలమేల్మంగా అలరులు కురియగా ఆడెనది అలకల కులుకుల అలమేల్మంగా అలరులు కురియగా ఆడెనదే. చిందుల పాటల సిరిపొలయాటల చిందుల పాటల సిరిపొలయాట. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం నెలకొని ఉంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా. స్వామివారి మూలమూర్తికి సమీపంలో ఉత్సవమూర్తి కానవస్తుంది. సర్వాభిష్టాలు తీర్చే దాసాంజనేయ స్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో స్వామివారికి ఏటా చేసే వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరం. భక్తి విశ్వాసాల మేళవింపుతో అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలను చేసి తరిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి చేసే కళ్యాణ శోభ వర్ణనాతీతం. ఆ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి మనము దర్శించి తరిద్దాం రండి. కనుముక్కుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతుంది. స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాల్ని సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. శ్రవణ నక్షత్రానికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి శనివారం శ్రీ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని భక్తుల సమక్షంలో వేడుకగా జరిపిస్తారు. స్వామివారికి ఏటా ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి దశమి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. పాంచరాత్ర ఆగమ సంప్రదాయ రీతులను అనుసరించి నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బ్రహ్మోత్సవాంగ స్నపనం, పుణ్యాహవాచనం, క్షీరాభిషేకం, పుష్పాలంకరణ, సహస్రనామార్చన, విశ్వక్సేనారాధన, ఋత్విగ్వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. రెండవ రోజు గరుడ ఛాయాదివాసం, హవనం, ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం, హోమం, బలిహరణం, శ్రీసూక్త వాహనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ దివ్యాలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న భూదాన్ పోచంపల్లిని చేరుకుని అక్కడి నుంచి సులువుగా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అభీష్ట వరసిద్ధి ప్రదాతగా కొలుపులందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి అపార కరుణా దృష్టి మనందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.